శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో అదృష్టయోగం అనే అంశానికి స్వాగతం. అదృష్టయోగం అంటే ఒక్క యజమానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. యజమాని, యజమానురాలు, గృహిణి, పిల్లలు అందరికీ కూడా అదృష్టయోగం కలగాలి. ఇంటిల్లిపాది సమష్టిగా చైతన్యంగా ఒకే వ్యక్తి రూపంగా మనం గ్రహించినట్లయితేనే, ఒక్కటిగా భావిస్తేనే ఆ ఇంటికి అదృష్టయోగం వరిస్తుంది. ఇంటికి అదృష్టయోగం పట్టాలి అంటే ఇల్లాలు, గృహిణి పాటించవలసిన నియమాలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. సూర్యోదయం కంటే పూర్వమే ఇంటి గడప శుభ్రపరచి వాకిలిలో ముగ్గు వేసి ఉండడం. అలాగే సూర్యోదయం కాకంటే పూర్వమే ఇంటిలో నిద్రించే నిమిత్తమే వినియోగించేటటువంటి పరుపు మడత పెట్టి ఉండడం. పూజాగృహంలో దీపం, అగరొత్తులు, సాంబ్రాణి, సువాసనలు, ద్వారబంధానికి నిత్యము చక్కటి తోరణం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం, పరిశుభ్రమైన వాతావరణంలో గృహాన్ని ఉంచడం, పాడైపోయిన, పగిలిపోయిన, విరిగిపోయిన, ముక్కలైపోయిన వస్తువులను ఇంటిలో లేకుండా చేసుకోవడం, దినపత్రికలను కట్టల కొద్దీ కుప్పల కొద్దీ ఇంటిలో సేకరించుకొనకపోవడం, విడిచిన దుస్తులను కంటికి కనిపించే విధంగా దండెములపై లేదా దారాలపై వ్రేలాడే విధంగా ఏర్పాటు చేసుకొనకపోవడం, ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రపరచుకోవడం. గృహశుద్ధి, మనస్సు శుద్ధి, దేవతార్చన గృహం, దేవతార్చన చేసేటటువంటి చోటు, షెల్ఫ్ కావచ్చు, గది కావచ్చు, చిన్నపాటి ప్రత్యేకమైనటువంటి బీరువా కావచ్చు, ఏదైనా శుభ్రంగా ఉంచడం, వంట ఇల్లు శుభ్రంగా ఉంచడం. ఈ అన్నింటితో పాటుగా అదృష్టయోగం వరించాలి అంటే గృహిణి ఇంటిల్లిపాదికి చెప్పవలసిన ఒక ప్రత్యేక విషయం ఉంది. అది ఎంగిలి అంట్లు అన్న భేదం చెప్పడం. అనేక గృహాలలో ధనం ఉంటుంది, అదృష్టం ఉండదు. ఎందుకంటే వారు ఎంగిలి అంట్లు అన్న విషయాన్ని కలిపి చూస్తూ ఉంటారు. భోజనం చేసే నిమిత్తమే మనం వినియోగించేటటువంటి కంచం అది ఎంగిలి అవుతుంది. వాటిని ఇతర పాత్రలతో కలపరాదు. కలిపిన ఎడల ఆ ఇంటికి అదృష్టయోగం ఉండదు, దరిద్రం వచ్చి చేరుతుంది. ఎంగిలి వేరు, అంట్లు వేరు. పదార్థాన్ని వంట చేసే నిమిత్తమే పచనం చేసే సందర్భంగా ఆ పదార్థం ఉడకబెట్టడంతో పదార్థం రూపు మారి అది అంట్లు అంటే ఉడకబెట్టే పదార్థంగా చేరుతుంది. ఒక స్థాయి అది. ఆ పదార్థం ఆ నిర్ణీత కాల ప్రమాణం 3 గంటలు దాటితే మనం తినకూడనిదిగా కూడా మారుతుంది. ఈ 3 గంటల లోపలే మనం స్వీకరించినప్పుడు, తిన్నప్పుడు ఒక పాత్ర వాడతాం కదా, అందులో లాలాజలంతో కూడుకున్న స్వరూపం ఆ మన ఎంగిలి చేరడంతో ఈ పాత్ర ఎంగిలి పళ్ళెంగా మారుతుంది. ఈ రెండింటినీ వేరువేరుగా శుభ్రపరిచే ప్రయత్నాలు చేసే బాధ్యత గృహిణిది. గృహిణి ఇలాంటి బాధ్యత స్వీకరిస్తే ఆ ఇంటికి అదృష్టయోగం వరిస్తుంది. ఇల్లు శుభ్రపరచుకోవడం, మనస్సు పరిశుభ్రపరచుకోవడం, దేవతా నిలయం పరిశుభ్రంగా ఉంచడంతో పాటుగా పాత్ర శుద్ధిని కూడా మనం అనుసరిస్తే ఆ ఇల్లు అదృష్టయోగంతో కళకళలాడుతుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.